అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర వాళ్ళు కొంచెం ఇన్వెస్ట్ చేశారు. అక్కడ వస్తాయని ఒక హోప్ ఉంది. ఇంకా వీళ్ళంతా రెస్పాన్స్ అయ్యి మధు వాళ్ళతో ఇప్పిస్తే మా వాళ్ళు మొత్తం కొంచెం మంచిగా ఉంటారనమాట. నేను పర్సనల్గా 20 లక్షలు పెట్టినా, మాకు సంబంధించిన టీం అంతా ఒక 2 కోట్ల వరకు పైన పెట్టేసినారు. ఎందుకంటే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉండి మీకు షూరిటీగా ఉంటున్నందుకు మేము అంతా పెట్టేసినాం అక్కడ. సిమెంట్ ఫ్యాక్టరీ అది ఎవరిది, మధుదా లేకపోతే ఎవరిది? అది మధు 15 కోట్లకి మాట్లాడినాడు. ఒక 5.5 కోటి అక్కడ అడ్వాన్స్ కట్టినాడు అంతే. కట్టినాడు. జస్ట్ టోకెన్ అమౌంట్ ఇచ్చేసి అగ్రిమెంట్ రాపించుకున్నాడు అనమాట. ఇక్కడ మాకు మేము అంత డబ్బు పెట్టిన మెయిన్ రీజన్ ఏంటంటే సిమెంట్ ఫ్యాక్టరీ ఉందని, మీకు ఈ షూరిటీ ఉందని చెప్పి డోంట్ కానీ కర్నూలు వాళ్ళకి కానీ గద్వాల వాళ్ళకి కానీ ఆ లోకల్ కర్నూలు పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా ఆ సిమెంట్ ఫ్యాక్టరీ చూపించి వసూలు చేసుకున్నాడు అనమాట. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ఇప్పుడు అది అగ్రిమెంట్లు జరిగాయి అన్నారు కదా, అది ఎవరి పేరు మీద అగ్రిమెంట్లు అయి ఉన్నాయి? ఆ ఓనర్ ఎవరు అసలు? సిమెంట్ ఫ్యాక్టరీ అసలు ఓనర్ ఎవరు? సిమెంట్ ఫ్యాక్టరీ ఫర్మ్ వచ్చేసి గోకుల్ ఇన్ఫ్రా అని ఉంది. అందులో మెయిన్గా మధు ఉన్నాడు, భరత్ ఉన్నాడు, శైలజ ఉన్నాడు అనమాట. జిఎన్ఏ కంపెనీ మీద అది రిజిస్ట్రేషన్ అయిపోయింది. ప్రధానంగా ఆ డబ్బులు 5.5 కోట్లు కొట్టారంటున్నారు కదా, నిజంగానే జరిగిందా ట్రాన్సాక్షన్? ట్రాన్సాక్షన్ జరిగింది, అది వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు వాళ్ళు వచ్చి అది ఇప్పియమంటే కూడా వాళ్ళు రావట్లేదు అనమాట. ఇప్పుడు భరత్, శైలజ, మధు డిపార్ట్మెంట్లో ఉన్నాడు, దగ్గర ఉన్నాడు. మీరు ఇప్పుడు శివకు సంబంధించి, మంగ్లీకి సంబంధించి, మంగ్లీ చెల్ల పేరు కూడా వినబడతా ఉంది, అసలు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా అంటే ఏం చెప్తారు అసలు? యాక్చువల్గా ఆ రోజు మేము ఓన్గా క్రియేట్ చేసుకుని ఏం చెప్పింది లేదు. ఇక్కడ మధు రమావత్ మధు అయితే ఉన్నాడు, ఎవరైతే ఉన్నాడో నా ఒక్కడి ముందరే కాదు అక్కడ అందరి ముందర చెప్పినాడు. ఒక 50 మంది టీం ముందర కర్నూలుకి వచ్చినాడు రమావత్ మధుతో పాటు. యాక్చువల్గా అంటే శివ అనే పర్సన్ మాకు తెలియదు ఇంతకుముందు, మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు అనేది కూడా తెలియదు అనమాట. రమావత్ మధు ద్వారా మా కర్నూలుకి వచ్చి ఆ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర పోయినాము, మదిలేటి స్వామి టెంపుల్ దగ్గర పోయినాము, అక్కడ బస్ స్టాండ్ దగ్గర అనుపమ హోటల్ ఉంటుంది, అక్కడ లంచ్ చేసినాము, మాట్లాడినామంట. అక్కడ నేను మధుకి వాళ్ళ ఓన్ విలేజ్కి పోవాలని చెప్పి కారు రెంట్ కారు బుక్ చేసిన. అంతలోపు మా శివ అనే పర్సన్ మా టీం వాళ్ళకి చెప్పినాడు, 2-3కి, మీరు ఇక్కడ పెట్టేసుకోండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టేసుకోండి, మీకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మా టీం వాళ్ళతో చెప్పేసినాడు. రమావత్ మధుండి ఏమన్నాడంటే, శివ వాళ్ళ ఊరికి వెళ్ళాలి, నువ్వు ఒక లోకల్ గా నీది రెంట్ కార్ ఏదైనా బుక్ చేయని చెప్పినాడు. నేను మా ఫ్రెండ్ది రాఘవేంద్ర అన్నాడు అక్కడ కర్నూలులో, అతని కార్ బుక్ చేసి మాట్లాడుతున్నానంటే పక్కన మా టీంలో శివకుమార్, కర్నూలు శివకుమార్ ప్లస్ ఆది అని ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుకుంటే ఇక్కడ పెట్టేసుకోండి, మంచి ఎంప్లాయ్మెంట్. శివకు కారు నువ్వు బుక్ చేసినావు? నేను బుక్ చేసినాను. అక్కడికి హైదరాబాద్ నుంచి రమావత్ మధు కార్లో వచ్చినాడు, ఇక్కడికి వచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర వర్క్ చూసుకున్నాడు, కర్నూలు లంచ్ చేసినాడు, డిన్నర్ చేసినాడు. శివకు సిమెంట్ ఫ్యాక్టరీలో ఏం పని? అదే సంబంధం లేనప్పుడు ఆ రోజు ఎందుకు రావాలి? ఈ రోజు నేను చాటింగ్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన, నీకు సంబంధం లేకుంటే ఆ రోజు ఎందుకు వచ్చినావు అని చెప్పిన. నేను టెంపుల్కి పోతుంటే వచ్చినాడు, టెంపుల్ పోయి డైరెక్ట్ టెంపుల్ పోవాల్సింది, ఇక్కడికి ఎందుకు వచ్చినావు ఆ రోజు? మా టీం అందరితో ఎందుకు మాట్లాడినావు? వచ్చి సంబంధం లేకుండా నువ్వు డైరెక్ట్ నీ పన్ను నువ్వు వెళ్ళాల్సింది. రమావత్ మధు కార్లో ఎందుకు వచ్చినావు? మళ్ళీ నాతో ఎందుకు నేను రెంట్ కార్ బుక్ చేసిన అక్కడికి వాళ్ళ ఊరికి వెళ్ళడానికి. మళ్ళీ కొండమల్లపల్లి ఆఫీస్కి వచ్చినాడు అతను. అన్నిటికి వచ్చి ఇప్పుడు ఏం నాకు సంబంధం సింపుల్ చెప్తున్నాడు. మన మెసేజ్లు అడిగిన నేను, మళ్ళీ మన మెసేజ్లు ఉన్నాయి, అవి ఒకసారి ఓపెన్ చేయండి. ఆ మెసేజ్లు ఏంటి అసలు అవి? ఇప్పుడు దీనిలో మంగ్లీ చెల్లె గురించి కూడా ఎక్కువ వినబడతా ఉంది. మంగ్లీ చెల్లె గురించి అసలు మధు ఏం చెప్పేటోడు? శివ ఎప్పుడైనా మంగ్లీ చెల్లెతోని కలిసి వచ్చిండా? మధు ఎప్పుడైనా మంగ్లీ చెల్లెతో కలిసి వచ్చిండా? ఏంటి అసలు? శివ అయితే ఆ విషయం మనతో డిస్కస్ చేయలేదు, జస్ట్ బిజినెస్ గురించి మాట్లాడినాడు. రమావత్ మధు అనే పర్సన్ మా టీం తోటి కానీ మాతోటి కానీ 5-6 సార్లు చెప్పినాడు, ఇట్లా నేను మంగ్లీ వాళ్ళ సిస్టర్ని పెళ్లి చేసుకోబోతున్నా, ఇట్లా కాల్ మాట్లాడే లిస్ట్ కానీ ఇట్లా ఫోన్ ఇట్లా చూపించాడు అనమాట. దాన్ని నిజంగానే మాట్లాడినాడు. అంటే మధు చూపించినాడు ఆ నెంబర్ కానీ వాళ్ళు ట్రేస్ చేసి మొత్తం బయటకు వస్తుంది కదా. మేము ఎందుకంటే ఒకరి గురించి క్రియేట్ చేసుకొని చెప్పడానికి మాకేం అవసరం. రమావత్ మధు అనే పర్సన్ చెప్పిందే మేము చెప్పినాం అనమాట. మొన్న తులసితో అక్క గారు ఒక వీడియో చేసినారు, నాతో 9.5 నిమిషాలు అక్కగారు మాట్లాడినారు, కానీ దానిలో ఒక 30 సెకండ్ బయటే తీసుకున్నారు. దానిలో నాతో చార్జ్ చేసిన డీప్గా చూపించలేదు, జస్ట్ పైన చూపించుకుంటా ఏం లేదు ఇక్కడ అని చెప్పేసింది. మేము ఏమంటున్నాం అక్క, మా రిక్వెస్ట్ ఏంటంటే బాధితుల పక్షాన ఫైట్ చేయండి. రమావత్ మధు అనే పర్సన్ చెప్పిన విషయం మేము చెప్పినాం. మధులో శివందోళ్ళకి వచ్చింది రమావత్ మదే, వాళ్ళ చెల్లిని చేసుకుంటా అని చెప్పింది రమావత్ మదే. అన్ని చెప్పినందుకు మేము చెప్పినాం, అది మేము ఓన్గా క్రియేట్ చేసుకొని చెప్పట్లేదు. మీరు ఈరోజు మంగళి గారి దగ్గర ఎంత మాట్లాడుకొని ఎంత చేస్తున్నారో తెలియదు, కానీ మీరు మంచి మంచి వీడియోలు చేస్తున్నారు. దానిలో బాధితుల పక్షాన్ని నిలబడి ఫైట్ చేయండి. ఇంతమంది ఉన్నారు, మేమంతా కూడా డబ్బులు పెట్టి లాస్ అయ్యి ఇట్లా ఇబ్బందులు పడుతుంటే మీరు మళ్ళీ ఏదో వీడియోలు పెట్టి మాది కొన్ని వరకే తీసుకొని దాన్ని హైలైట్ చేస్తున్నారు. మొత్తం వచ్చి నేను ఒకసారి ఆ చాటింగ్ ఒకసారి మాకు చూపించండి. ఆ చాటింగ్ ఏందో ఒకసారి మేము చూసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎస్, ఇది శివ చౌహాన్తోని మధుసూదన్ చేసినటువంటి ఒక చాటింగ్ ఇది. ఎస్, ఇది క్లియర్గా
ఈ చాటింగ్ను కూడా మనం చూడొచ్చు. దీనిలో ప్రధానంగా మీకు తెలిసి ఆ, ఏమైనా ఇతని నుంచి వెళ్ళి రెస్పాన్స్ వచ్చిందా? శివ నుంచి వెళ్ళి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? ఆ రోజు స్టార్టింగ్లో రమావత్ మధుతో పాటు బాగా క్లోజ్ ఉండేవాడు. ఇతను కానీ మన అభిషేక్ నాయక్ కానీ వీళ్ళు కానీ మంచిగా వచ్చేవాళ్ళు అనమాట. ఓకే. వచ్చి ఇట్లా ఇప్పుడు జస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి వాడు ఎవడో నాకు తెలియదు, వాడికి మీరు ఇంత ఇచ్చారా, నిజంగా ఇచ్చారా, అట్లా మీరు ఫ్యాక్టరీ తీసుకోలేదా వాటు అది ఇది అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. సింపుల్గా ఆన్సర్ చేస్తున్నాడు. ఓకే. అలా అంతా తిరిగి వచ్చినాడు చేసినాడు. నువ్వు టెంపుల్కి వెళ్ళాల్సిన పర్సన్ డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళాల్సింది. సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి ఎందుకు రావాలా, మా టీం వాళ్ళ దగ్గరికి ఎందుకు రావాలా, మా టీం వాళ్ళ దగ్గర ఎందుకు డిస్కస్ చేయాలి, అవన్నీ అన్ని తప్పులు పెట్టుకొని జస్ట్ సింపుల్గా చెప్పేసి అయిపోయా చెప్తున్నాడు ఈరోజు. ఒకసారి మనము మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది శివ చౌహాన్. మీకు కావాలంటే ఐడి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. క్లియర్గా ఇది శివ చౌహాన్ సంబంధించినటువంటి ఐడి. తనకు సంబంధించినటువంటి ఫోటోలను కూడా మీరు చూడొచ్చు. క్లియర్గా తన యొక్క చాటింగ్లో మధుసూదన్ రెడ్డితోని ఏం మాట్లాడే ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. క్లియర్గా మేము నిజంగా బాధితులం. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ప్రామిసరీ నోట్స్, కాల్ రికార్డ్స్, మీటింగ్ రికార్డ్స్ అన్ని పిక్స్ పట్టుకొని ఉన్నాము అంటూ మధుసూదన్ రిప్లై ఇస్తే, తనకి రిప్లై ఏమి ఇచ్చారంటే, దానికంటే ముందు ఇక్కడ కొండమల్లెపల్లికి వచ్చారు కదా బ్రదర్ మీరు అని ఇతను ప్రశ్న వేసిండు. ఇతని ప్రశ్నకి అతను రిప్లై ఏంటంటే, అక్కను పిలిస్తే రాను అంటే నన్ను పిలిచాడు బ్రదర్. ఇప్పుడు అక్కను పిలిస్తే రాను అంటే నన్ను పిలిచాడు అంటే అసలు నువ్వెవలు? శివ ఒకసారి నువ్వెవలు అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మంగ్లీ తమ్ముడు వచ్చిండంటే ఈ అమాయకపు బాధితులు నమ్మేశారు. మంగ్లీ తమ్ముడు వచ్చిందంటే నమ్మేశారు. ఒకసారి ఇంకా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అజార్ ముందుకు రా ఒకసారి. ఎస్, ఇక్కడ ఇంకా నిర్మోహమాటంగా ఏం చెప్తాడు, సిఐడి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటూ ఇతను పాపం నిజంగా బాధితులమని చెప్తే సిఐడి దగ్గరికి వెళ్ళండి అంటున్నారు. అంతమంది ముందు మీ సిస్టర్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు అంటూ మళ్ళీ ఇతను క్వశ్చన్ వేసిండు. క్వశ్చన్ వేస్తే మీడియాలో చెప్పినా కూడా ఇలాంటి క్వశ్చన్ వేస్తావు ఏంటి బ్రో అంటూ మళ్ళీ మీడియాలో ఎవరు చెప్పారు, మంగ్లీ చెప్పిందంట. మంగ్లీ చెప్తే ఇలాంటి క్వశ్చన్ ఎందుకు వేస్తావని మళ్ళీ ఇతను అడుగుతున్నాడు. ముందుకే ఉండు అజార్. ఎస్, నీకు న్యాయం జరగాలనే చెప్తుంది తను కూడా అంటున్నాడు. మరి న్యాయం జరగాలని చెప్తే మరి బాధితుల దగ్గరికి రావాలి కదా. బాధితుల దగ్గరికి రాకుండా ఇంట్లో ఉండి లేకపోతే బయట ఎక్కడో ఉండి చేస్తే ఎట్లా? మధు అనేటోడు నైట్ టైంలో వచ్చి మీడియాతో మాట్లాడిపోయిందంటే మాకెందుకు అర్థం కావట్లేదు, మీకు ఎందుకు అర్థం కావట్లేదు అంటూ మళ్ళీ తను రిప్లై ఇచ్చిండు. తర్వాత వాడికి దమ్ముంటే అందరి ముందుకు రమ్మనండి బ్రో అంటూ ఇతను మాట్లాడిండు. అంటే అందుకే నిన్న డైరెక్ట్గా డీజీపీ సార్కే కంప్లైంట్ ఇవ్వడం జరిగిందంటూ చెప్తున్నాడు. మధు పైన ఒకవేళ కంప్లైంట్ చేస్తే మంగ్లీ కానివ్వండి, ఇంకో ఈ చాట్ చేసినటువంటి శివ చౌహాన్ కానివ్వండి, మీరు బయట పెట్టండి, మీడియాకు బయట పెట్టండి.